అన్న ఎన్టీఆర్ సినిమా చూస్తుంటే మాత్రం మాకైతే చాలా అంటే చాలా బూస్ బాన్స్ వచ్చినాయి. అసలు మనం ఊహించుకోము జూనియర్ ఎన్టీఆర్ అసలు ఈ సినిమా చూస్తుంటే ఎక్స్పెక్ట్ చేయం మనం, అంతా బాగుంది. అంటే మేము చెప్పాలంటే ఆయన నట విశ్వరూపం చూపించేసిండు. ఒక తాతకు తగ్గ మన్మడని మళ్ళీ ఎన్టీ రామారావు మన్మడని చూపించుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ నటరు విశ్వరూపం చూపించేసి నాకు అదైతే బాగా నచ్చింది. యాక్టింగ్ మాత్రం, ఫైట్స్ కానీ ప్రతి సీన్ చూసినా కూడా చాలా బాగున్నాయి. ఆయన చెప్పాలంటే డైలాగ్స్ కానీ పంచ్ డైలాగ్స్ కొట్టడం కానీ అవి చాలా బాగా చూపించింది. కానీ సినిమా మాత్రం ఎక్కడ నీకు బోరింగ్ అనేది ఉంటుంది, కొద్దిగా అక్కడక్కడ బోరింగ్ ఉంది. సినిమా మాత్రం హై రేంజ్ ఉంటుంది, ఎక్కడ కూడా నీకు ఫ్లాప్ ఉంటుంది. ఒకటి చెప్పాలంటే మన సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ మాత్రం దుమ్ములేసిపోయింది. ఇద్దరికి ఫైట్ సీన్స్ కానీ, ఒక రానాకి మన ప్రభాస్కి బాహుబలిలో ఫైట్స్ ఎలా ఉంటాయో ఈ సినిమాలో కూడా మనకి ఎన్టీఆర్కి సైఫ్ అలీకి ఫైట్స్ చూస్తే నాకు మళ్ళీ అదే గుర్తొస్తుంది. కానీ ఫైట్స్ మాత్రం చాలా బాగుంది. తండ్రి క్యారెక్టర్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ పార్ట్లో దుమ్ములేసిపోయింది, క్యారెక్టర్ మాత్రం దుమ్ములేసిపోయింది. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం సూపర్. దేవరా పార్ట్ 1 అయితే అన్న ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం నిజంగా ఓచుకోత అరాచకం అనేది చెప్పాలన్న. చాలా అంటే చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం కూడా. దానికి తోడు అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఇచ్చాడు, చాలా బాగుంది మ్యూజిక్ అయితే మాత్రం. జైలర్ తర్వాత అంతగా నేను ఎంజాయ్ చేసిన మ్యూజిక్ ఏదైనా ఉందంటే దేవరా మూవీ అనే. అలాగే ఎన్టీఆర్ అనే లుక్, మాస్ యాక్షన్, నరుగుడు అయితే మాత్రం ఓచుకోత అనమాట. ఏమో ఏం నరుగుతున్నాడు సలార్ ఇంటర్వల్ ఫైట్ లాగా ఉంటుంది అనమాట మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా కూడా. బట్ సెకండ్ హాఫ్ వచ్చాడు కంటే ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్లో కొంచెం స్లో చేశారనిపించింది. మళ్ళీ అదే హైప్ ఫస్ట్ హాఫ్లో ఏదైతే హైప్ ఉందో అదే హైప్ మనకి ఫ్రీ క్లైమాక్స్లో బేవచ్చంగా లేస్తుంది మేడం. బట్ సస్పెన్స్ అయితే బాగా బిల్డ్ చేశారు. అది క్లైమాక్స్ అయితే మాత్రం నాకు బాహుబలి రేంజ్లో అనిపించింది అన్న. కట్టప్ ఎవరు అనేది మాత్రం అది నిజంగా ఇంటెక్షన్తోనే బయటకు వస్తారు. నాకైతే చాలా బాగా నచ్చింది. రాజమౌళి గారు తర్వాత సినిమా ప్రతి ఒక్కరికి ఫ్లాప్ అయ్యి రికార్డు కొడతాడని చాలా మంది చూడడం ఉంది. ఖచ్చితంగా రికార్డు బదులు కొట్టాడు. సినిమా హిట్ అన్న పక్క బ్లాక్ బస్టర్. ఒక ప్రభాస్ ఫ్యాన్ గా ఎన్టీఆర్ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్తున్నా, ఒక జెన్యున్ రివ్యూ అనుకోండి. అనిరుద్ధ్ మాత్రం ప్రతి ఫ్రేమ్ లో కూడా చాలా బాగా ఇచ్చాడు. అలా బాగలేదన్న వాళ్ళకి చెప్తున్నాను కదన్నా, మనకి బిర్యానీ ఒకళ్ళు నచ్చింది, పెరిగన్న ఒకళ్ళు నచ్చుతుందన్నా. కానీ ఈ సినిమా మాత్రం చాలా మందికి నచ్చితే, తక్కువ మందికి అయితే ట్రోల్ చేసిన వాళ్ళకి అయితే వాళ్ళు కావాలని ట్రోల్ చేయాలి తప్ప సినిమా ఎక్కడ మైనస్ లేదన్న. క్లైమాక్స్ అట్లాంటిది, ఇంకా స్టోరీ చాలా ఉంది, ముందుకు తీసుకెళ్ళడానికి చాలా స్టోరీ లైన్ బాకీ ఉంది. సో దేవరా పార్ట్ 2 కోసం ఇంకా వెయిట్ స్టార్ట్ అయింది. మూవీ మాత్రం కంప్లీట్గా వన్ మ్యాన్ షో. సైఫ్ అలీ ఖాన్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా తక్కువ సేపే ఉంటుంది. సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ వీళ్ళకి ఇచ్చిన రోల్స్ వరకు వాళ్ళందరూ బాగానే చేశారు. జాన్వీ కపూర్ పెద్ద రోల్ ఏం లేదు, వచ్చి చుట్టమల్లే అని చెప్పి చుట్టంలాగా వెళ్ళిపోయింది. కానీ మనల్ని మాత్రం చుట్టంలా చుట్టేస్తుంది. కానీ ఎన్టీఆర్ మాత్రం వన్ మ్యాన్ షో. ఇంటర్వెల్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంది అనగా ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్. ఇంకా సెకండ్ హాఫ్ కాస్త లవ్ ట్రాక్ అయిపోయిన తర్వాత ఇంకా సినిమా మొత్తం వన్ మ్యాన్ షో అన్న. ప్యూర్ ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ లెక్క ఏదైతే యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయో మొత్తం చింపి వారేశాడు. కామెడీ అస్సలు కొన్ని చోట్ల అలా వచ్చి పోతూ ఉంటుంది. ఎమోషన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం సినిమా మొత్తం ఉన్నాయన్న. ఇక ఎన్టీఆర్ కోసమే చూడాలి సినిమాని. దేవరా కొట్టాడు, కొరటాల శివ కొట్టాడు, రాజమౌళి కర్స్ ఇంకా పోయిందన్న. ఇక హిట్ కొట్టాడు రాజమౌళి సినిమా తర్వాత. ఎన్టీఆర్ కూడా సోలో సినిమా హిట్ కొట్టాడు అన్న. దేవరా సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకు నచ్చిందని నేనంటే 6 సంవత్సరాల తర్వాత అన్నయ్య సోలోగా వచ్చాడు కాబట్టి సోలో పర్ఫార్మెన్స్కి ఇంకా అందరూ తిరగలేదు. నటనలో తిరగలేని రాజు ఎన్టీఆర్కి. నందమూరి తారక రామారావు కాదు ఎన్టీఆర్ అంటే. నటనలో తిరగలేని రాజు మన ఎన్టీఆర్ కాబట్టి చాలా అత్యద్భుతంగా ఉంది. సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, ఎక్స్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ధ్ అయితే చించి పడేసాడు. ఇంకా కొరటాల శివ గారి కోసం చూసుకుంటే ఆయన రాత, తేత, కోత, మోత, దేవరా జాతర అన్నట్లాగా ఉంది. సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి మెచ్చే సినిమా దేవరా. ఎక్కడ కూడా మిస్యూజ్ లేకుండా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా. చాలా అద్భుతమైన అనిపించింది. ఇంకా జాన్వీ కపూర్ గారి కోసం చూసుకుంటే పార్ట్ 1కి ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకున్నారు. పార్ట్ 2లో ఇంకా చాలా ఉంది, అవసరమైతే పార్ట్ 3 కూడా తీసేస్తారు. అయితే రాజమౌళి గారితో సినిమా తీసిన తర్వాత ఏ హీరో కన్నా ఫ్లాప్ పడుతుంది అన్నారు. కానీ ఆ రికార్డును కూడా ఎన్టీఆర్ గారు బ్రేక్ చేశారు. ఇది సూపర్. బాహుబలి జిరాక్స్ అన్నవాడు మరి ఎవడన్నా నీ దగ్గర ఎవడన్నాడో నాకు తెలియదు, కానీ నా దగ్గర అంటే కానీ చెప్పి తీసుకుడేస్తాను. అందులో మొగమట్లేదు, అవసరమైతే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టమను. అసలు బాహుబలికి దీనికైనా సంబంధం ఉందా? బుద్ధి జ్ఞానం లేదా? ఏం మాట్లాడుతుందో తెలీదా? సినిమాలు చూస్తున్నారా? 1 గంట పోయి చూసారా సినిమాలు? మీరేనాను ఆ థియేటర్లు నిద్రపోయి చూసారు ఏంది? సినిమాలో చూడండి. సినిమా అయితే చాలా బాగుంది. నేను ఒక ఎన్టీఆర్ అభిమాని చెప్తున్నాను. ఎన్టీఆర్ అభిమానిగా నేనే కాదు, చూసిన ప్రతి ఒక్కరు, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కానీ, ప్రభాస్ గారి ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా సినిమా బాగుందని అంటారు. ఎన్టీఆర్ ఇందులో ఏలెట్టడానికి రాలేదు, ఏలేయడానికి వచ్చాడు.
ఇండస్ట్రీని ఏలడానికి వచ్చాడు, ఏలెట్టడానికి అయితే రాలేదు. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్క ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే సినిమా. ఓర మాస్ అమ్మ మొగుడే, ఇంకా ఓర మాస్ లెక్క సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. ఇక బాగోలేదు అన్నాడు అంటే ఇంకా నాకు తెలిసి నేను నిద్రపోయి సినిమా చూస్తుంటాడు. బాగుంది, ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, గ్రాఫిక్స్ అన్నీ బాగున్నాయి. ఇప్పుడు దాకా ఇలాంటి సినిమా తీసినోడు లేడు మగోడు తెలుగు ఇండస్ట్రీలో. నచ్చలేదన్న మూవీ, ఎవరేజ్ అన్న సినిమా సూపర్ 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 బాగుంది బ్రో, రియలీ సూపర్. ద ఎండింగ్ ఈజ్ ఆసమ్. ఎండింగ్ ఏంటంటే మీరు రియలీ సినిమా ఓవరాల్గా బాగుందండి. ఫస్ట్ హాఫ్ ఆ క్యారెక్టరైజేషన్ చూసుకుంటూ వెళ్ళాడు, సెకండ్ హాఫ్ ట్విస్ట్లు కానీ హైలైట్ ఉన్నాయి, ఫైట్స్ సూపర్ ఉన్నాయి. నేను ఏదో కొంచెం భయపడ్డాను, దమ్ములాగా ఫైట్లు బీచ్ దగ్గర చూసి భయపడ్డా. అసలు ఎలా కావాలో అలా చూపించాడు. ఫైట్లు అయితే ఓవరాల్గా సూపర్ ఉన్నాయి. క్లైమాక్స్ కానీ ట్విస్ట్ అయితే హైలైట్. నేను షాక్ అయినా ట్విస్ట్ చూసి, ఏంట్రా మళ్ళీ డబల్ రోలా ఏంటి అనుకుంటే అసలు సినిమా హైలైట్. అసలు మెయిన్గా బ్యాక్గ్రౌండ్ అనిరుద్ధ్ ఒక పార్ట్ అయితే, ఎన్టీఆర్ యాక్టింగ్ డైరెక్షన్ ఇంకా హైలైట్ ఉంది. కొరటాల మళ్ళొక మనకి రాజమౌళి అనమాట. నెక్స్ట్ రాజమౌళిని క్రాస్ చేయాలంటే కొరటాలనే, టాలీవుడే కానీ ఏ దేంట్లో చూసుకున్నా కొరటాలనే నెక్స్ట్ రాజమౌళిని క్రాస్ చేయాలన్నా. నెక్స్ట్ ప్రభాస్తో కొరటాల మూవీ ఉంటే ఇంకా బ్లాక్ బస్టర్, ఇంకా 1000 కోట్లు ఈజీగా వస్తాయి. యాక్టింగ్ కూడా బాగుంది, చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. యాక్టింగ్ అసలు నేషనల్ యాక్టర్ అన్న, చూసుకునే పని లేదు అన్న. చాలా బాగుంది అన్న, మొత్తం అంతా స్టోరీ అంతా బాగుంది. కొంచెం కాపీ అనిపించింది అంతే, కానీ బాహుబలి మిగతాది అంతా బాగానే ఉంది. ఆ 2 సీన్లు ఒకటి తీసేస్తుంటే వేరే ట్విస్ట్, ఇది లాస్ట్లో దేవరాన్ని ఎందుకు చంపిండో అదొక ట్విస్ట్, అది కాకుండా వేరే ట్విస్ట్ పెడితే ఇంకా బాగుండేది అనిపించింది. మూవీ సాంగ్స్ క్రేజీ ఉన్నాయి, ఒక్కొక్క బీజిఎం కూడా చాలా బాగుంది, ప్రతి ఒక్క ఫైట్. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ దేవరా మాస్ ర్యాంపేజ్ ఉంటుంది అన్న. నెక్స్ట్ ఇక సెకండ్ హాఫ్లో వరా ర్యాంపేజ్ ఉంటుంది. వరా మనం ట్రైలర్లో చూపించినట్టే కొంచెం బయాస్ లెక్క ఉంటుంది, కానీ సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోతాడు. కొరటాల శివ గారికి మనం చెప్పొచ్చు, హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, ఎక్సలెంట్ రైటింగ్. బాహుబలి రేంజ్లో క్లైమాక్స్ ఉంటుంది అన్న, సూపర్. బాగాలేదన్న. సెకండ్ హాఫ్ యాస్టీస్ లియో దింపేశాడు. అసలు సెకండ్ హాఫ్ హీరో ఉన్నాడు అన్న, అటర్ ఫ్లాప్. అసలు ఫస్ట్ హాఫ్ పర్లేదు కానీ సెకండ్ హాఫ్ వర్స్ట్. అసలు చూడలేం. ఎన్టీఆర్ అసలు లేడు సెకండ్ హాఫ్ లో, ఓన్లీ ఫస్ట్ హాఫ్ ఉన్నాడు అంతే. సెకండ్ హాఫ్ లో అసలు ఎన్టీఆర్ లేడు, అసలు బాగాలేదన్న. అదే క్లైమాక్స్ ట్విస్ట్ అనేది అసలు సెకండ్ హాఫ్ బేసిక్ సినిమాలలో చూడు, ఎవడైనా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వని చెప్పేస్తాడు. సెకండ్ హాఫ్ అయితే అదే, ఫస్ట్ హాఫ్ పర్లేదు, సెకండ్ హాఫ్ అయితే ఆచార్యని అసలు ఏం లేదన్న. లియో సినిమా దింపేశాడు సెకండ్ హాఫ్ అంతే. రేటింగ్ 2.2 అసలు. జాన్వీ కపూర్ అసలు ఏ క్యారెక్టర్ లేదన్న, ఓన్లీ అసలు సెకండ్ హాఫ్ ఏ క్యారెక్టర్ వస్తే ఏ క్యారెక్టర్ పోద్దో ఒకటి తెలియదు. వేస్ట్ అసలు, చూడడం కూడా బొక్క. అసలు వేస్ట్ అన్న, వేస్ట్. సెకండ్ హాఫ్ వేస్ట్. సినిమా మస్తుంది బ్రో, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మంచి ఎమోషనల్ డ్రామా విత్ యాక్షన్ సీన్స్ అన్ని టాప్ నాచ్ ఉన్నాయి. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ లెవెల్. సినిమా సూపర్ 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 హిట్. సినిమా కేక్ కవయ్యా, యాక్షన్ సీన్స్ అయితే ఇంకా మస్తు ఉంటాయి. క్లైమాక్స్ లాస్ట్ ఉంటుంది భయ్యా, అయితే మర్చిపోరాడు ఎవడు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మొత్తం సినిమా ఒక ఎత్తు అయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఒక ఎత్తు. అది ఏమంటే ప్రతి ఫైట్ సీన్ ఇట్లా బట్టలు చింపేసుకుంటారు మీరు, అలా ఉంది. డైరెక్షన్ అయితే అవసరం. ఇంకా పైనకి నన్నది బీజిఎం సినిమా చూస్తుంటే ఇట్లా మొత్తం పిచ్చెక్కేస్తుంది. జూనియర్ అంటే ఆయన సన్నిపి ఉంటుంది, అది ఆయన సెకండ్ హాఫ్ అది బాగుంటుంది. సినిమా అయితే ఇట్లా హైప్ ఉంటుంది, ఏం చేస్తుంది నెక్స్ట్ ట్విస్ట్ ఉంటుంది. మొత్తం 9.5 ఇస్తా. డాన్స్ ఎన్టీఆర్ డాన్స్ గురించి సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. యా డెఫినెట్లీ సినిమా చాలా బాగుంది. ఎంట్రీ కానీ సాంగ్స్ కానీ డాన్సింగ్ యాక్టింగ్ మొత్తం సూపర్ అంటే సూపర్ ఉంది మూవీ. బాహుబలి లాగా ఉందంటున్నారు, అంటే ఆ టైప్ లో పార్ట్ 2 కోసం పెట్టాలి కావాలి. అట్లా ఏం లేదు, బాహుబలి లాగా అయితే లేదు. డెఫినెట్లీ పార్ట్ 2 కోసం ఒక సీక్వెన్స్ అయితే క్రియేట్ చేశారు అంతే. అలాగే సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్స్ కూడా ఎక్కువ టైం ఇవ్వలేదు వాళ్ళకి, ఓన్లీ ఎన్టీఆర్ 1 మ్యాన్ షో అంటున్నారు. అంటే స్టోరీని బట్టి వెళ్ళాలి కదండి, అలా ఏం లేదు. 5 రేటింగ్. ఫస్ట్ హాఫ్ చూసినా మాత్రం సినిమా సూపర్ ఉంది అసలు. సెకండ్ హాఫ్ వచ్చేప్పుడు లాస్ట్ కొంచెం కథ కాబట్టి కొంచెం లైట్గా లాగింది. సినిమా మాత్రం సూపర్. ఫైట్లు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంత ఎరక్కొట్టేసింది. చాలా బాగుంది సినిమా, అందరూ చూడండి. ఓవరాల్ రేటింగ్ 5 ఇచ్చేస్తాం అంతే. సైఫ్ అలీ మొత్తం అసలు యాక్టింగ్ ప్రతి ఒక్కొక్క ఫైట్ సీన్ మాత్రం వేరే లెవెల్ ఉంది. భయ్యా దేవరా రా అని పిలిచారు, అందుకే వచ్చాం. అదైతే కాదులేండి, ఎందుకంటే ఎన్టీఆర్ అన్న అంటే, తారక్ అన్న అంటే మా అందరికి చాలా ఇష్టం. ఆయన డ్యాన్స్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, స్క్రీన్ ప్రజెన్స్ కావచ్చు, చాలా చాలా ఇష్టం.
దానికోసం థియేటర్కి అయితే వచ్చాను. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అవన్నీ 100కి 200% సినిమాలో ఉన్నాయి. థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కడు చాలా ఎన్టీఆర్ ఫ్యాన్ ఎవడైతే థియేటర్కి వస్తాడో వాడు కాలర్ ఎగరేసుకోవచ్చు అలాంటి సినిమా. ఎందుకంటే తర్వాత 6 years తర్వాత వచ్చిన సినిమా కాబట్టి దే కెన్ ఎంజాయ్. కానీ యాజ్ ఏ ఒక సినిమా అభిమానిగా వస్తే మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ అయితే మీకు వస్తుంది, చాలా వస్తుంది. దేనికంటే ఉండాల్సిన సీన్స్ ల్యాగ్ అవ్వడం, కొన్ని సీన్స్లో అసలు ఏముందిరా సీన్లో ఎందుకు పెట్టారు అనే ఫీలింగ్ కొన్ని సీన్లకు వస్తుంది. ఇంకోటి ఇందులో మెయిన్గా అనిరుద్ధ్ ఇది ఎర్ర సముద్రంలో జరిగే సీక్వెన్సెస్ మాత్రమే చాలా బాగా అనిపించాయి. అది తప్ప అన్న నాకైతే సీరియస్గా చెప్తున్నా, ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్ లేదు, ఆ ట్రైలర్ కన్నా ఎక్కువ బాగుంది సినిమా అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. యాక్చువల్లీ ఇది కొరటాల శివ గారి సినిమా ఎవరు నమ్మరండి, రాజమౌళి గారి సినిమా లాగా ఉంటుంది. అసలు రాజమౌళి గారి సినిమా చూసినట్టే ఆ ఫీలింగ్ కలిగింది నాకు. ఎన్టీఆర్ గారి బెస్ట్ కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ. 1000 కోట్లకి ₹1 కూడా కలెక్ట్ చేసినా కూడా తక్కువ ఈ మీసం గడ్డని తీయించేస్తా, అంత బాగుంది సినిమా. బాగాలేదని ఎక్కడ లేదు, ఎవరన్నా కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఉండొచ్చు, కానీ సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్రెండ్స్ బాగా కనెక్ట్ అవుతుంది సినిమా. సైఫ్ అలీ ఖాన్ గారు ఎన్టీఆర్కి మధ్య వచ్చేసి సీన్లు ఉంటాయి, కొన్ని ఫైట్ సీన్లు కానీ ఆ షిప్లో వెళ్ళే సీన్లు కానీ, అసలు ఆ సీన్ చూస్తున్నాను చెప్పి కూడా అసలు మనం థియేటర్లో ఉన్నామా డైరెక్ట్ సముద్రంలో ఉన్నామా ఫీలింగ్ కలుగుద్ది. అనిరుద్ధ్ గారు బీజిఎం అయితే చంపేశాడు, అసలు మామూలుగా లేదు. ఎన్టీఆర్ గారు అండ్ అనిరుద్ధ్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. జాహ్నవి కపూర్ కూడా బాగా చేశారు. ఫస్ట్ టైం అయినా కూడా ఆవిడ తెలుగు ఇండస్ట్రీకి గోల్డెన్ లెగ్ అమ్మాయి. బాగున్నాయి, చాలా బాగున్నాయి, బాగా చేసింది జాహ్నవి కపూర్. శ్రీకాంత్ గారు, ప్రకాష్ రాజ్ గారు బాగా చేశారు. ఇది బాహుబలి అమ్మ మొగుడండి సినిమా, మామూలుగా లేదు సినిమా. అసలు నార్మల్ ఆడియన్స్ నేనే ఎంత ఇదేనే అంటే ఫ్యాన్స్కి పిచ్చి పోను కాళ్ళ చింపేసుకుంటారు. విఎఫ్ఎక్స్ సీజీ వర్క్ చాలా బాగా చేశారండి. లాస్ట్లో సొరసే ఫైట్ అవుట్ ఉంది, అసలు ఆ ఫైట్ చూస్తే ఫ్యాన్స్కి ఫోన్ కాలండి, మామూలుగా లేదు, అదిరిపోయింది. అసలు పార్టీ కోసం వెయిట్ చేయొచ్చండి, పార్టీ కోసం వెయిట్ చేయాలి. కొరటాల శివ గారు కంబ్యాక్ మూవీ సార్, ఇది హిట్ కొట్టేశారు. జనతా గ్యారేజ్తో ఫస్ట్ హిట్ కొట్టారు, దేవరతో సెకండ్ హిట్ కొరటాల శివ గారు